ఒకసారి రాక్షసులు దేవతలు యుద్ధం చేసినప్పుడు దేవతలను ఓడించి రాక్షసులు యుద్ధాన్ని పొందారు. అప్పుడు దేవతలు పరుగు పరుగున బ్రహ్మగారి దగ్గరికి వెళితే బ్రహ్మగారు ఒక సలహా చెప్పారు. భూలోకంలో ఇక్ష్వాకుల వంశంలో అంటే రాముడి వంశంలో ఒక మహారాజు ఉన్నాడు కట్వాంగుడని. ఆయన ఎవరి వైపు నిలబడితే వాళ్ళు జయం పొందుతారు. ఆయన్ని బతిమాలి మీ వైపు తీర్చుకుని యుద్ధం చేయండి అని చెప్తారు బ్రహ్మగారు. అప్పుడు దేవతలు భూలోకానికి వచ్చి కట్వాంగ మహారాజు దగ్గరకు వచ్చి "ఆ, మా వైపు నిలబడి యుద్ధం చేయి మహారాజా, మేము గెలుస్తాము" అని చెప్తే బతిమాలితే సరే అని కట్వాంగుడు అనే మహారాజు దేవతల వైపు నిలిచి ఇంద్రుడి రథంలో నుంచుని యుద్ధం చేస్తే దేవతలకు విజయం లభించింది. అప్పుడు నీకేం కావాలో కోరుకోమని దేవతలు అడిగితే నాకు మోక్షాన్ని ఇవ్వగలరా అని అడుగుతాడు. మేము ఇవ్వలేము అని చెప్తారు దేవతలు. అలా అయితే నాకు ఇంకా ఎంత ఆయువు ఉంది అని అడుగుతాడు కట్వాంగుడు. అంటే 2 గడియలే ఉంది అని చెప్తాడు దేవతలు. అప్పుడు కట్వాంగుడు ఒక విమానాన్ని ఇమ్మని అడుగుతాడు. ఆ విమానంలో కింద భూలోకానికి వచ్చి తన కొడుకునికి పట్టాభిషేకం చేసి సంపదలు దానం చేసి కృష్ణనామస్మరణ చేసుకుంటూ ధ్యానం చేశాడు 2 గడియలు. అంతే మోక్షాన్ని పొందాడు.